ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ల చేరికను రద్దు చేయాలంటూ దీక్ష చేపట్టారు. చేరికల కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి తెలియకుండా కార్యకర్తలను కాదని ముగ్గురు నేతలను చేర్చుకోవడంపై మండిపడుతున్నారు. గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ల 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ద్రోహులకు మళ్లీ పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మీరు ఆలోచించండి. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేయడానికి మీరు ఆనాడు ప్రయత్నించిండ్రు. కాంగ్రెస్ అభ్యర్థి మీద దుష్ప్రచారం మీరు చేసిండ్రు. ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు గత 5 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు సాధించినటువంటి ఓట్లు కార్యకర్తలందరి సహకారంతో 48,000 ఓట్లని ఇలా కంది శ్రీనివాసరెడ్డి గారు సాధించిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి వారికి నేను వలుకుతా ఉన్నాను. సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు, షాజిద్ ఖాన్ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి, నేడు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద మీరేం మాట్లాడారు ఒక్కసారి ఆ వీడియోలు చూసుకోండి. మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. टिकट नहीं आता जब भी ये लोग कांग्रेस पार्टी के खिलाफ जाते, लिहाजा कांग्रेस पार्टी ऐसे लोगों को चुन चुन के निकालना चाहिए पार्टी में से, क्योंकि आने वाला पार्लियामेंट इलेक्शन है. यहाँ कांग्रेस पार्टी में हर पार्टी का लोग कांग्रेस पार्टी में आज ज्वाइन हो रहा है. ये लोगों की जरूरत नहीं है कांग्रेस पार्टी में आज, क्योंकि ये लोग धोखेबाज है, हमेशा धोखा देते रहे कांग्रेस पार्टी को. हाँ, क्योंकि इनको వీళ్ళని వెంటనే ఎత్తివేయద్దు, కొనసాగించాలి ఇలా సస్పెన్షన్. ఎందుకంటే వీరు పార్టీకి పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళు డబ్బుల కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కై పనిచేసేవారు తప్ప పార్టీ కోసం వీళ్ళు పనిచేసి పార్టీని బలోపేతం చేసేవారు కాదు. ఈ రోజు పార్టీ బలోపేతం జరుగుతున్నది. ఆదిలాబాద్ లో ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా మేము పార్లమెంట్ అభ్యర్థి టికెట్ కంది శ్రీనివాసరెడ్డికి దక్కిన సందర్భంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ముందటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే మరి ఆయన సర్వేల ఆధారంగా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో టికెట్ ఆదిలాబాద్ టికెట్ ఢిల్లీ వరకు ఇచ్చి కేటాయించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తల మీద అభిమానం ఉన్నట్టయితే ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఆదిలాబాద్ లో గెలిచేటటువంటి శాసనసభ స్థానాన్ని కింద పడగొట్టిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. ఖచ్చితంగా కూడా వీరిని సస్పెన్షన్ అట్లనే కొనసాగించి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆదిలాబాద్ లో బలంగా చేర్చవలసిన బాధ్యత ఉన్నది. ఆనాడు కంది శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెజార్టీ, ఆ 50,000 ఓట్లు సాధించి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున 32, 29, 24, 19,000 సంపాదించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ 50,000 ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీ అధిక స్థానంలో నిలిచి మరి ఇవాళ పూర్వ వైభవం తీసుకురావడానికి ఇతర పార్టీల వ్యక్తులందరూ కూడా, కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమే ప్రధాన లక్ష్యం అని చెప్పి ముందుకు సాగి ఇలా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కై ఇవాళ అటువంటి నాయకులు ఈరోజు నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఎక్కడికక్కడ ఇంకా ఇది మొదటిది, ఇక ఆరంభం మాత్రమే. దశల వారీగా వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల సస్పెన్షన్ ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ల చేరికను రద్దు చేయాలంటూ దీక్షలు చేపట్టారు. చేరికల కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి తెలియకుండా కార్యకర్తలను కాదని ముగ్గురు నేతలను చేర్చుకోవడంపై మండిపడుతున్నారు. గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ 6 ఏళ్ల పాటు సస్పెండ్ కొనసాగించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ద్రోహులకు మళ్లీ పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాగ్. అయితే మనం నిన్నటి నుంచి చూస్తున్నాం, దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈరోజు అంటే దాదాపు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా ఇంకా కార్యకర్తలు తమ నిరసన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఏవైతే తమ ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో హైకమాండ్తో, ఆ డిమాండ్లు అయితే ఏవైతే ప్రధానంగా ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఏదో ఒక సమాచారం తమకు వచ్చేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఆ కార్యకర్తలు అయితే భీష్మించి కూర్చున్నారు. మధ్యాహ్నం నుంచి భోజనం తర్వాత కూడా కొంతమంది కార్యకర్తలు తిరిగి ఆ శిబిరానికి చేరుకొని నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్లో ఆ కార్యకర్తలందరూ కూడా అదే ఒకటే కోరుతున్నారు, ఏంటంటే ఏదైతే అధిష్టానం తెలియకుండా జగ్గారెడ్డి నేతృత్వంలో ఎవరికైతే ముగ్గురికి ఆ కండువాలు కప్పారో తిరిగి ఆ ముగ్గురిని రద్దు చేయాలని, చేరికలు రద్దు చేయాలని ఒక ప్రధాన డిమాండ్. రెండవది, ఏదైతే 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఉందో 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కూడా యథావిధిగా కొనసాగించాలి. ఈ ఖచ్చితంగా ఈ రెండు జరగకపోతే కనుక ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం వస్తుందని చెప్పేసి కార్యకర్తలందరూ అయితే భావిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నము ఇప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తల డిమాండ్ అదే ఉంది. మరికొంతమంది కార్యకర్తలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని మాట్లాడిద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ మధ్యాహ్నము పొద్దున ఇవంతా కూడా కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఆవేదన, ఒక రకమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే పరిస్థితి తలెత్తిందో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థి ఓడిపోయారు, తిరిగి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో కూడా మరి ఈ ముగ్గురు తిరిగి మళ్ళీ పార్టీలోకి రావడం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా పార్టీకి నష్టమే జరుగుతుంది. దీని పరిణామం ఈ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చూపుతామని మేమైతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురిని అదే సస్పెన్షన్లో ఉంచేయాలని మా కోరిక. సస్పెన్షన్లో ఉంచని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ఉద్యమంలో మా కార్యకర్తలందరూ పాల్గొని ఒకవేళ తగిన న్యాయం జరగకపోతే మేమందరం ఉమ్మడిగా రాజీనామాకు కూడా సిద్ధమవుతామని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక లైన్కు అంటే పార్టీ లైన్కు కట్టుబడి ఇప్పుడు ఎవరిని ఎంపిక చేసినప్పుడు కూడా పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని ఒక అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడు దానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా పార్టీకి రెబల్స్గా దిగినారు, దీని ఎలా చూస్తారు? జగ్గారెడ్డి నిర్ణయం చాలా తప్పు. జగ్గారెడ్డి కానీ కోదండరెడ్డి గారి వాళ్ళు ఏదైతే కండవాలు వేశారో ఆ ముగ్గురికి అధిష్టానం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోకుండానే వాళ్ళు కండవాలు వేశారు. ఆ నిర్ణయం తప్పు. అదే మా కార్యకర్తల అభిప్రాయం. వారిని తిరిగి మళ్ళీ ఇంకో 6 సంవత్సరాలు అదే కొనసాగించాలని చెప్పి మా కోరిక. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అధిష్టానానికి తెలియజేయనది ఏందనక ఆదిలాబాద్ డిస్టిక్లో కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాతనే ఆదిలాబాద్లో ఊపన్నది ఊగింది కాంగ్రెస్ పార్టీలో. ఈ ముగ్గురి వల్ల అప్పటి వరకు ఎట్లాంటి ఊపు లేకుండే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం చెడు నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి గారు. అందుకోసం ఇది మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తలు ఒక నిరాశ అన్నది మిగిలి ఉంది. అందుకోసం ఈ కార్యకర్తలు ప్రతి ఒక్క ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే మళ్ళా కార్యకర్తలు వేరే నిర్ణయం వేరే రకంగా పరిగణించబడుతుందని మేము చెప్పబడుతుంది. అలాగే మీరేమంటారు? ఇప్పుడు ఈ ముగ్గురు తిరిగి పార్టీలోకి రావడాన్ని ఎలా చూస్తారు? వీళ్ళు ముగ్గురు ఆదిలాబాద్ని ఎన్నో సంవత్సరాల నుంచి దోసుకొని తింటున్నోళ్ళు వీళ్ళు ముగ్గురు. అయితే ఈ సీనన్ అనేటోడు ఎక్కడి నుంచో సంపాదించుకొచ్చి మన ఆదిలాబాద్కు బాగు చేయాలని చెప్పేసి సంకల్పంతో మన ఆదిలాబాద్కు మంచి కోరుకోవాలని చెప్పేసి ఇది చేస్తున్నాడు. ఆదిలాబాద్కు ఏమన్నా జరగాలంటే కూడా సీమ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చీమ జాయిన్ కావాలన్నా సీనన్న పర్మిషన్ తోటే జాయిన్ కావాలని చెప్పేసి మా కార్యకర్తలది విజ్ఞప్తి. अब कहिए आखिरी फैसला कैसा चलेगा? आखिरी फैसला ऐसा रहना कि जब कांग्रेस पार्टी में जब उनको टिकट के लिए वो लोग डिमांड करे थे, डिमांड उनका टिकट नहीं मिला, नहीं मिलने के बाद कंदी श्रीनिवास रेड्डी साहब को टिकट मिला, तो जब उन्होंने आके पार्टी के लिए काम करना था या नहीं तो अपने घर में न्यूट्रल रहना था. इंडिपेंडेंट डाल के पार्टी कार्यकर्ता ये जो नुकसान करे पार्टी कार्यकर्ता को, अब से नहीं 25 साल से ये लोग पार्टी कार्यकर्ता को नुकसान कर रहे हैं. कभी ये ग्रुप बनाते, कभी सुजाता वर्गम बोलते, कभी साजिद खान वर्गम बोलते, कभी संजू रेड्डी वर्गम बोलते, कभी रामचंद्र रेड्डी वर्गम बोलते. इस तरीके से इन लोगों पूरी ज़िंदगी इन लोग आना पैसा कमा लेते रहे, अपोजिशन से लूट लेते रहे, और लेकिन यहाँ पर पार्टी कार्यकर्ता को हमेशा परेशान कर दिए और पार्टी कार्यकर्ता हमेशा रोड पे रहा. पार्टी कार्यकर्ता इतने इससे जद्दोजहद से
कंदी श्रीनिवास रेड्डी को जब टिकट मिलने के बाद से आज कंदी श्रीनिवास रेड्डी के पास कम से कम पूरा मंडल टाउन अगर देखें तो 50 से 60 हज़ार पार्टी कार्यकर्ता उसके पास। आज मंडल काम कर रहे वो लोग, टाउन काम कर रहे। इतनी धूप है तो भी पार्टी कार्यकर्ता यहाँ मौजूद है। क्यों मौजूद है कि ये हालात ये नहीं होना ऐसे। इन्हों जब प्लान अलग था कंदी श्रीनिवास रेड्डी को हराने का, अब प्लान अलग बना के आए ये लोग प्लान पे प्लान बनाते, प्लान में इन्हों कामयाब नहीं होना। यही बात मैं रेवंत रेड्डी सीएम साहब को इलेक्शन से बिफोर बोला, साहब ये लोगों को नहीं लेना, ये लोग ग्रुप निज़म बनाने वाले लोग हैं, हमेशा ग्रुप निज़म करके पार्टी को हराए सो लोग हैं, ये लोगों को नहीं लेना बोल के रेवंत रेड्डी साहब को खुद बोला जाके। मैं पार्टी ऑफिस पे भी बोला, गांधी भवन में भी बोला, रेवंत रेड्डी साहब के घर पे भी जाके बोला। आज यही बोल रहा हूँ मैं रेवंत रेड्डी साहब को कि ये जग्गा रेड्डी साहब जो करे, स्टेप लिए, जो खंडवे डाले, इनको कैसा डाले, क्यों डाले, कैसा बुला के डाले, क्या करके डाले नहीं मालूम, लेकिन इनसे पार्टी कार्यकर्ता को नुकसान है। ये लोग पार्टी में काम नहीं कर सकते, ये लोग ग्रुप निज़म बनाने वाले, ये लोग अपना फ़ायदा देखने वाले लोग हैं। अब एमएलए इलेक्शन में फ़ायदा ही देखे वो लोग। हाँ, अपोजिशन में जाके टिकट इंडिपेंडेंट खड़े, उसमें भी पैसा लेके खड़े वो लोग। तो पार्टी की कोई कामयाब नहीं है, इनमें कोई काबिलियत है ही नहीं, इन लोगों में कोई काबिलियत है नहीं, ये लोग पार्टी के लिए कुछ कर वैसे है नहीं, लिहाजा इनको नहीं लेना। जैसा उनको सस्पेंड करे थे वही सस्पेंडेशन उनको लगे तो बढ़ाओ, उसमें लगे तो और 5 साल बढ़ा दो। 6.5 साल करे थे ना, और 5 साल बढ़ा दो, लेकिन इन्हों जिंदगी में पार्टी में दिखना नहीं। आदिलाबाद में भी ये लोग दिखने के काबिल नहीं है, लोग इनको पसंद नहीं करते। मंडल टाउन इनको जाके देख लो, इनको कोई रिस्पांस नहीं। अरे ये बिकने वाले लोग हैं, ये लोग बिकने वाले लोग हैं। ऐसे लोगों को बुला के जग्गा रेड्डी साहब कैसा डाले बिना इंक्वायरी करेंगे, क्या बात है। उन्हें बोलना था जग्गा रेड्डी साहब, जो नाराज होके गए थे उनको बोला था, जो बिके से लोगों को क्यों आओ बोले वो लोग। ये लोग बिके से लोग है, ये इन लोग बिकते, इनकी फितरत बिकने की है। ये लोग घर वापसी में कैसा कार्यकर्ता आना चाहिए? घर वापसी में कैसा आना, पार्टी में टिकट नहीं मिला, नाराज हो गया, उन्हें आना। ये बिकास आने वाले नहीं, जरूरत नहीं है इन लोगों की, इन्होंने बिकेस वाले लोग हैं मार्केट में। ऐसे लोगों की जरूरत नहीं है, इनके बारे में और इंक्वायरी करके देख लो, पूरे स्टेट लेवल इंक्वायरी कराओ इनकी कि इन्होंने कैसे लोग हैं। ये लोग पार्टी के लिए काम नहीं कर सकते, लिहाजा दूसरे पार्टी कार्यकर्ता 50-60 हज़ार कार्यकर्ता है, उनको नुकसान मत करो, पार्टी को फिर वही पुराने हालात पे लाके मत रखो, ऐसे लोगों को निकाल दो यहाँ से। यही ओपिनियन है मेरा। आपका क्या सोचे? मैं एक ही बात बोलना चाहता हूँ साहब, आज आदिलाबाद के सभी कांग्रेस प्रेमियों से और कांग्रेस के जितने भी लोग हैं, जितने भी कार्यकर्ता है, मंडलों के, हमारे टाउन के और जितने भी लोग हैं, मैं इन लोगों से एक ही बात बोलना चाह रहा हूँ। जबकि साजिद खान साहब काउंसलर के वास्ते एक 50 वोट नहीं ले सकते, तो उनका क्या वजूद है, मेरे को ये बोलो आप। बुक्कलगुड़े से वार्ड नंबर से काउंसलर के लिए खड़े उन्होंने एक 50 वोट नहीं लिए, तो उनका क्या वजूद है, मेरे को ये बोलो आप। ये लोग जो है सो आपस में कमांड होके रियल एस्टेट का बिजनेस करके बड़े बड़े लोगों से मिलके इन लोग आपस में कंप्रोमाइज करने वाले बिजनेसमैन है ये लोग। पॉलिटिकल नहीं होता इनका, बिजनेसमैन है। क्यों, तो इनके बाप दादा जो है सो वो जमाने से मैं देख रहा हूँ, इनके बाप साइकिल का काम करते थे, जब से मैं देख रहा हूँ इनके दादा अख्तर हुसैन साहब थे, वो नाना जो भी है उन लोगों का, ये इन लोगों का बिजनेस है, ये कोई पॉलिटिकल का नहीं है। पॉलिटिकल का जरिया क्यों बनाए इन लोग बोले, तो हमारा जो बिजनेस है वो आराम से चलना। हम पॉलिटिक्स में भी बिजनेस का काम चल, पॉलिटिक्स में भी बिजनेस ही चल साहब। ये क्यों बोले तो हमारा बिजनेस आराम से चलना, हमको कोई तकलीफ नहीं होना। इनको पार्टी से ये पॉलिटिक्स से कोई संबंध नहीं है। इन्हों आज से 6 महीने पहले एक इन्हों जो है सो एक ये बनाई थे, एक चैन बनाई थे कि हम इनको सिन्हा को परेशान करेंगे, ऐसा करेंगे, जबकि इनको टिकट नहीं मिलने का कोई चांसेस नहीं थे। इनको टिकट को इन्हों बहुत कोशिश कर लिए, और इससे पहले भी इन्हों जो है सो जब बोले कि कांग्रेस को, अरे भाई कांग्रेस नहीं आता, कांग्रेस नहीं है, कांग्रेस खत्म होगा, आज आने वाले 20 सालों तक कोई चांस नहीं है, 10 सालों तक कोई चांस नहीं। ये बहुत देख लिया, मैं बहुत सुन लिया, क्योंकि मैं भी काम कर रहा उनके पास, मैं भी उनके साथ में रह सकता। डीसीसी अध्यक्ष होकर कांग्रेस खत्म ही बोले। हाँ साहब, जो सो क्यों बोले तो वो माहौल वैसा था, जब वो माहौल वैसा चल रहा था जब, तो वो वजह से इन लोग क्या बोल रहे थे बोले तो कांग्रेस को अभी बहुत टाइम लगेगा। तो जबकि मैं देखा एक इलेक्शन के बाद दूसरे इलेक्शन में जब कांग्रेस का मुख्यमंत्री रेवंत रेड्डी साहब जब मुख्यमंत्री बने, तो इनके पाँव के नीचे से जमीन निकल गई। इन्होंने समझे अब अपना कुछ नहीं बचे हुआ है, तो लिहाजा जो भी है अपन जो है सो घर वापसी कर लेंगे। तो इनका अच्छा मौका जब भी था, जब कांग्रेस जब फार्म पे आ रही थी, इन्हों जब भी जो है सो जब इन्हों मोहब्बत से रहे, हमारे सिन्हा ना बुलाए, जब इन्हों जाना था, इन्हों जो है सो उनके साथ मिलके काम कर लेना था। आज इनका बहुत बड़ा जो है सो एक फेत रहता था, आज इनको पार्टी में भी इज्जत रहती थी, तो अभी पार्टी की इज्जत से चले। वो बोलते ना घर का कुत्ता घर का ना घाट का, वैसा होगा हिसाब। और अपने जो है सो आज कैसा हुआ बोले तो आज इन्हों बहुत परेशान है लोग। बोलते एक तरफ से एक आदमी एक बात नहीं कर रहा,
तो उसके वजह से इन लोग बहुत परेशान हो गए, क्यों तो हर आदमी इनके ऊपर थू थू कर रहा, तो वो वजह से इन लोग बहुत परेशान हो गए। अगर वो तीन लोग अब आए तो पार्टी में आए तो कुछ बेनिफिट है क्या? कुछ भी बेनिफिट नहीं है साहब, उल्टा नुकसान है। ये जो है सो अभी एमपी इलेक्शन में अगर ये लोगों को अगर से आप लोग ले लेंगे तो उल्टा जो है सो नुकसान है, क्यों तो हर आदमी इनसे नफरत करने वाला है। यहाँ तक कि टाउन का आदमी नफरत करने वाला है, विलेज का आदमी नफरत करने वाला है। कंदी श्रीनिवास रेड्डी ना जेडपीटीसीओं को, एमपीटीसीओं को, सरपंचों को, काउंसलरों को, कार्यकर्ताओं को इतने जो है सो मेहनत करके जमा करे, उन्होंने खुद का पैसा खर्चा करके खाना खिला रहे बेचारे, जो है सो अच्छे से अच्छी चीज का जो है सो इंतजाम कर रहे, तो उन लोग जो है सो उनके पास आके मोहब्बत से रह रहे। तो अब ये लोग जो है सो इनो आ जाएंगे तो ये पूरे लोग दूर हो जाएंगे। ये लोग क्या डर के दूर हो जाते, अब आ गए भाई चोरा खाने के वास्ते बोल के दूर हो जाएंगे। ऐसा वो वजह से क्या है बोले तो यहाँ पे इनका कोई वजूद नहीं है, और उल्टा जो है सो आपको ये एमपी इलेक्शन में बहुत भारी नुकसान होता अगर इन लोगों के लिए। तो हम जग्गा रेड्डी साहब से एक ही गुजारिश कर रहे हैं कि जग्गा रेड्डी साहब, आप जबकि आप खुद ये निर्णय नहीं ले सकते, 4-5 लोगों का निर्णय रहता है मिलके, यानी सीएम साहब, जग्गा रेड्डी साहब, जो भी बड़े बड़े लोग हैं, आप सब लोग मिलके जो भी निर्णय लिए, आप जो भी लिए ये निर्णय, इसको खारिज करो साहब। आप अभी नहीं, ये जो एमपी इलेक्शन तक तो बिल्कुल खारिज करो, क्यों तो एमपी इलेक्शन में बहुत भारी नुकसान होने वाला है। अब फिलवक्त कांग्रेस ऐसे फॉर्म पे है कि एमपी आज्ञा मूछ के जो है सो घर बैठ के जीतता, क्योंकि जबकि कांग्रेस अभी फिलवक्त फुल फॉर्म पे है। तो बेचारी एक गरीब और ट्राइबल औरत है बेचारी, उसको जीत जाने दो, उसको एमपी बनने दो, क्यों तो उन्हें हमारा कुछ भला करेंगी, हम वो सोच रहे। क्यों तो क्या पे सीना ना एक भला करने वाले आदमी है, उसके साथ एक हमारा एक एमपी होना एक भला करने वाला बोल के हम वो सोच रहे। जग्गा रेड्डी साहब से ये गुजारिश है कि आप जग्गा रेड्डी साहब जो भी फैसला करे उसको खारिज करो, नहीं तो हम पूरे कार्यकर्ता जो है सो रिजाइन करेंगे बोल के हमारी यह दरखास्त है। అది అదే తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు। अब कहिए जी, अब इतना धूप से भी कार्यकर्ता सुबह से यहाँ परेशान है, और ये कार्यकर्ता के वजह से बोला तो कार्यकर्ता के तरफ से आपके क्या विनती है? हमारे आदिलाबाद ज़िले के तमाम तर कार्यकर्ताओं से मुलाकात करने के बाद, मीटिंग होने के बाद, सब लोग एक साथ ये फैसला करें कि जो भी फैसला पार्टी हाईकमान की तरफ से हुआ उसको एक बार रिव्यू किया जाए, उसके ऊपर एक बार देखा जाए, हालात को देखते हुए, कार्यकर्ताओं की नाराज़गी को देखते हुए, इन तीनों लोगों को जो लिया गया है पार्टी में, फिर से इन लोगों का सस्पेंशन फिर से एक्टिव करके 6 साल 6.5 साल के लिए जो भी सस्पेंशन हुआ था उसको बरकरार रखें। और अगर ये सस्पेंशन जो बरकरार है वो अगर हाईकमांड अगर ये परिशीलन में नहीं लेंगे और वैसे रखे तो क्या करेंगे? जब आगे हम लोग जितने भी लोग हैं पूरे कार्यकर्ता मिलके एक फैसला लेंगे, आगे किस तरह से हम लोग क्या करना है उसके ऊपर हम लोग काम करेंगे। और कार्यकर्ताओं का सबसे मेन और अहम जो फैसला हुआ वो ये है कि इमीडिएट कंदी श्रीनिवास रेड्डी साहब को आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस कमेटी का प्रेसिडेंट बनाया जाए। फौरी आज का आज ही हम तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के प्रेसिडेंट जनाब रेवंत रेड्डी साहब से और जितने भी कमेटी के मेंबरान हैं उन तमाम से फिर से एक बार अपील करते हैं कि कंदी श्रीनिवास रेड्डी साहब को आप डीसीसी प्रेसिडेंट बनाइए आदिलाबाद का। वो एक बहुत ही काबिल, हाईली एजुकेटेड, हाईली क्वालिफाइड बंदा है, और पूरे तमाम जो भी एडमिनिस्ट्रेशन है पार्टी का, जो भी बूथ लेवल वॉलंटियर्स से लेके पार्टी के जो भी हाई लीडरशिप है उनको संभाल कर लेकर चलने की उनके अंदर एबिलिटी है, वो काबिलियत है। उन सारी चीज़ों को देखते हुए पार्टी उनके डिस्ट्रिक्ट कमेटी उनके हाथ में सौंपना ज़रूरी है। अब नियोजकवर्ग में तो उनका अब स्ट्रेंथ कंदी श्रीनिवास रेड्डी आने के बाद स्ट्रेंथन हो गए, और डीसीसी बनने के बाद पूरा डिस्ट्रिक्ट भी कांग्रेस पार्टी स्ट्रेंथ होता बोल के आप सोच रहे क्या? ज़रूर। देखिए, आदिलाबाद ज़िले में जितने भी लोग हैं, जितने भी कार्यकर्ता हैं कांग्रेस के, वो दिलो जान से कंदी श्रीनिवास रेड्डी साहब को मोहब्बत करने वाले लोग हैं, और कंदी श्रीनिवास रेड्डी साहब के साथ साथ राहुल गांधी साहब को और रेवंत रेड्डी साहब को जितने भी चाहने वाले लोग हैं, आज वो सारे कार्यकर्ताओं की ये एक ही डिमांड है कि कंदी श्रीनिवास रेड्डी साहब को डिस्ट्रिक्ट कांग्रेस कमेटी प्रेसिडेंट बनाया जाए। और हमें पूरी उम्मीद है कि एक बार डिस्ट्रिक्ट प्रेसिडेंट बनने के बाद ये लोग सोच नहीं सकते, पूरे तेलंगाना स्टेट में आदिलाबाद ज़िला एक वाहिद ज़िला होगा जहाँ से कांग्रेस को मेजॉरिटी मिलेगी पार्लियामेंट इलेक्शन के अंदर। ये पूरा हमें इस बात का यकीन है। అది ఇక్కడ వీళ్ళది చెప్తున్నారు। ఖచ్చితంగా మేము ఏదైతే సస్పెన్షన్ 6 ఏళ్ల పాటు కొనసాగించేంత వరకు కూడా
మేము విశ్రమించబోమంటున్నారు, ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. అదేవిధంగా ఏదైతే జగ్గారెడ్డి చేర్చుకున్నారో ఆ చేరికల్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మరొకటి కంది శ్రీనివాసరెడ్డిని డీసీసీ అధ్యక్షుని కనుక చేసినట్టయితే నియోజకవర్గాల్లోనే ఇప్పటికే పార్టీ బలోపేతంగా తయారైందని, ఈ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా తయారై మున్ముందు ఏ ఎన్నికలు వచ్చినా కూడా గెలిచే విధంగా పార్టీని పునర్నిర్మించుకున్నటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ రెండు డిమాండ్లు ఖచ్చితంగా హైకమాండ్ దృష్టిలో ఉంచుకొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు అయితే కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. రెడ్డికి దక్కిన సందర్భంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ముందటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే మరి ఆయన సర్వేల ఆధారంగా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ నాయకత్వంలో టికెట్ ఆదిలాబాద్ టికెట్ ఢిల్లీ వరకు ఇచ్చి కేటాయించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తల మీద అభిమానం ఉన్నట్టయితే ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఆదిలాబాద్ లో గెలిచేటటువంటి శాసనసభ స్థానాన్ని కింద పడగొట్టిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. ఖచ్చితంగా కూడా వీరిని సస్పెన్షన్ అట్లనే కొనసాగించి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆదిలాబాద్ లో బలంగా చేర్చవలసిన బాధ్యత ఉన్నది. ఆనాడు కంది శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెజార్టీ, ఆ 50,000 ఓట్లు సాధించి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున 32, 29, 24, 19,000 సంపాదించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ 50,000 ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీని అధిక స్థానంలో నిలిచి మరి ఇవాళ పూర్వవైభవం తీసుకురావడానికి ఇతర పార్టీల వ్యక్తులందరూ కూడా కార్యకర్తలు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి భారత నుంచి భాజపా నుంచి ఇతర పార్టీల నుంచి వస్తున్న మేధావులు పోటీ చేసినప్పుడు గతంలో అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు 32,000 28,000 ఓట్లు దాటనోళ్ళు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి తన పొలిటికల్ ఆలోచనతో మరియు వారి ట్రస్ట్ ద్వారా ఏదైతే కాంగ్రెస్ అట్టడుగు స్థాయి నుండి ఒక 49,000 50,000 ఓట్లు తెచ్చిన ఘనత కంది శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు అధిష్టానాన్ని పరీక్షిస్తున్నాం మేము. ఆ రోజు ఆ ముగ్గురు కష్టపడ్డారు, వాళ్ళ కడుపులు గాలినాయి, వాళ్ళని కాంటెంప్ట్ చేసి కంది శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇచ్చిర్రు. మరి ఆ రోజు గంటాపదంగా చెప్పినాం, నలుగురిని కూర్చోబెడితే 70,000 మెజార్టీ గెలిచే స్థానాన్ని అధిష్టానం యొక్క తప్పు నిర్ణయంతో ఆ ముగ్గురు ఆరు దూరమైనరు. కంది శ్రీనివాస్ ఓడిపోవడానికి కారణం వాళ్ళే అయినరు. మేము అదే చెప్తున్నాం. ఈరోజు ఆత్రం సుగునాక గెలవడానికి 1,00,000 మెజార్టీ తెస్తామని కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన కంకణం కట్టుకున్నాం. వద్దు ఇట్లాంటి టైంలో చేర్పలు. ఒకటే చెప్తున్నా, కంది శ్రీనివాసరెడ్డి గారి ఆజ్ఞ లేనిది తీసుకోవడము చాలా తప్పు. అతనికి వ్యతిరేకంగా సార్కు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. వాళ్ళని ఇప్పుడు పార్టీలో చేస్తే మా పరిస్థితి ఎట్లా? మరి వీళ్ళు నలుగురు మా పిసిసి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సార్ ఆదిలాబాద్ వచ్చినప్పుడు అప్పుడు తిట్టిండ్రు. వాళ్ళు మరి ఏ ముఖం తీసుకొని గాంధీ భవన్ పోయి మెల్లగా దొంగల లెక్క కనువలు వేసుకొని వచ్చిండ్రు అని నేను అడుగుతున్నా వాళ్ళకి. ఇంకా వీళ్ళు పార్టీలో వస్తే ముందు లెక్క గ్రూపులు తయారవుతాయి. పని చేయరు వాళ్ళు. ఎలక్షన్ వచ్చిందా బీఆర్ఎస్ కు పని చేసి పైసలు గుంజుతారు. ఆ దొంగల్ని పార్టీలో తీసుకోవద్దని మా హైకమాండ్ కు మేము ఇదే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఈరోజు ఉత్సాహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ, మరి నేను ముఖ్యంగా ఒక విద్యార్థి దశ నుంచి ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా నాకు ఒక చిన్న హక్కు, ఒక సైనికునిగా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ఉంది, డిసిప్లినరీ కమిటీ ఉంది. ఆ కమిటీ వారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు నేను తప్పు చేస్తే రేపు నాకు డిస్మిస్ చేస్తారు. మరి నాకు ఒక 2 నెలల్లో 2 months లో మీరు నాకు తీసుకుంటారా? ఇలాంటి తప్పులు చేస్తా ఉంటే మీ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీకి మరి ఏం వ్యత్యాసము? ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఏం లాభము? నేను మీకు సూటిగా అడుగుతున్నా, ఏఐసిసి వారికి గాంధీ భవన్ వారికి, ఈ రోజు క్రమశిక్షణ కమిటీకి అర్థం ఏంటిది? దానికి ఉన్నటువంటి విలువలు ఏంటిది? దానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటిది? మరి ఈ క్రమశిక్షణ మీరు తుంగంలో దొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపులో కొడుతున్నారు. మీరు ఈ రోజు కంది శ్రీనివాసరెడ్డి అన్న
కంటి రెప్పల్లా కాపాడుకుంటున్నారు కార్యకర్తలకు. ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం, ఒక అండదండగా ఉంటూ, ప్రతి ఒక్కరికి అన్నదాతగా ఉంటూ, మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతా ఉంటే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు దగ్గర 9-10 రోజులు మాత్రమే ఉన్న ఎన్నికల కోడ్ దృష్ట్యా మరి ఇంత తీవ్రత ఎండ ఉన్నా మాకు ఈ రోజు ఈ ప్రకటన, ఈ ఎండ కాదు, మాకు ఇక్కడ చలి రూపంలో ఏర్పడతా ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడుగా ఇక్కడ మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారి బలోపేతానికి ఈ రోజు మేము ముక్త కంఠంతో దీనికి వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఏఐసిసి వారికి నేను విన్నవించాను. నిన్న రాత్రి నేను ఈమెయిల్ పంపించినాను. ఏఐసిసి మనకున్నటువంటి దీపాదాస్ మున్షి గారితో కూడా నేను వాట్సాప్ చేసినాను. మరి దీనికి మీరు తగిన జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది. మరి క్రమశిక్షణ కమిటీకి అర్థం ఏంటిది? రేపు ఇలాంటి జరుగుతున్నటువంటి శత్రువులకు, మీరు ద్రోహులకు మళ్ళీ తగిన గుణపాఠం చెప్పి తక్షణమే ఉపసరణ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సాయంత్రం కల్లా మీరు జవాబు చెప్పాలి. తక్షణమే ఒక నోట్ రూపంలో మీరు బహిర్గతంగా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. సీఎంని ఎంత తిట్టిళ్ళు, పార్టీని ఎంత తిట్టిళ్ళు, వాళ్ళు కార్యకర్తని ఓని మిగనియండి. జయనాథ్ మండలం మొత్తం ఖాళీ చేసిండు. ఎక్కడున్నారు? ఊరికొక్కరు 2 వాళ్ళు మిగిలి ఉండే 8 నెలలు తిరిగి కార్యకర్తలు జమ చేసుకున్నాం. మేము పార్టీలకు అమ్మేటోళ్ళని మీరు దందాలు చేస్తారు. మీరు నువ్వు వారికి గాంధీ భవన్ లో నువ్వు ఉండే కబిలే లేవు. నువ్వు సీదా నువ్వు అట్లయితే నువ్వు ఓడిపోబోతుంటివి. क्या बताए वो साबित? क्या 30-40 हजार वोट लिए? 18,000 चिल्लर, 1800 चिल्लर वोट लिए लोग, 1800 चिल्लर वोट लिए और इनका वजूद ही नहीं रहा। आज पार्टी कार्यकर्ता इतना है अपने पास, मंडल में, टाउन में, सिटी में पूरा पार्टी कार्यकर्ता अपने जोरों शोरों से काम कर रहा और इतनी मजबूती से काम कर रहा कि पार्टी को एमपी सुगनक्का को जिताने से कोई नहीं रोक सकता। इन लोगों की जरूरत नहीं है। ये लोग बिकाऊ है। ये लोग हमेशा जो है सो इसको टिकट मिली तो उसको काम नहीं करते, उसको टिकट मिली तो इसको काम नहीं करते। इनका पेशा है। ये लोग पार्टी में रहने के काबिल भी नहीं है और ये लोगों की पार्टी को जरूरत भी नहीं है। लिहाजा इन लोगों को जैसा सस्पेंड करे वो सस्पेंशन को आज अलाउ करो और ये लोगों को पार्टी से बर्खास्त करो। मैं इस दुनिया की नीचाई से वाकिफ हूँ। बहुत मुश्किल है दुनिया में बड़े होकर बड़ा होना। दरअसल आज पार्टी का जो फैसला आया है, ये लोग अपने पर्सनल बेनिफिट के लिए पार्टी को जिस तरह से नुकसान पहुंचाए, करोड़ों रुपए का कंदी श्रीनिवासरेड्डी से डिमांड किया गया, पहले उन्हें ब्लैकमेल किया गया, उनका कैरेक्टर असैसिनेशन किया गया और ये लोग, इनके जरा भी अगर अखलाक है इनके अंदर, अगर इनके दिल में जरा भी अगर इंसानियत बाकी है तो सबसे पहले ये आदिलाबाद की आवाम से माफी मांगे। जिस तरह से इन्होंने आदिलाबाद की आवाम को गुमराह किया, जनाब रेवंत रेड्डी साहब के बारे में, पार्टी के बारे में, कंदी श्रीनिवासरेड्डी के बारे में एक गलत प्रचार करते हुए अवाम के दरमियान में ये लोग गए और आने वाले वक्त में अवाम इन लोगों को अपना जवाब देगी। अवाम बखूबी जानती है कंदी श्रीनिवासरेड्डी साहब आदिलाबाद का बेटा, जो इलेक्शन हारने के बावजूद भी एक सिटिंग एमएलए से ज्यादा यहाँ पर काम कर रहा है और इन लोगों को एक्सपोज पूरी अवाम करेगी। इन लोगों के आने की वजह से पार्टी में इंतशार पैदा होगा। पार्टी में जो कार्यकर्ता ग्राउंड लेवल पर जाकर काम कर रहा है उनके हौसले पस्त होंगे। ये लोग अपने पर्सनल बेनिफिट के लिए, जाती मफाद के लिए किसी भी हद तक जा सकते, किसी भी हद तक गिर सकते हैं ये लोग। टिकट